హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో రాగిగా ఉన్న జుట్టును నల్లగా మార్చడానికి ఆయిల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ చిట్కాతోటి మీకు చూపించబోతున్నాను. కాలేజీలకు వెళ్ళేటప్పుడు హడావిడిగా ఆయిల్ అనేది పెట్టుకోకుండా వెళ్ళిపోతుంటారు కదా, అలాంటప్పుడు హెయిర్ అనేది రాగిగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు రోజు కాకుండా వారానికి ఒక 2-3 సార్లైనా ఈ ఆయిల్ని హెయిర్కు పట్టించి ఒక 2-3 గంటలు అలా ఉంచేసి తలస్నానం చేశారనుకోండి, హెయిర్ అనేది నల్లగా మారిపోతుంది. హెయిర్ అనేది నల్లగా మారడానికి 2-3 నెలలు మాత్రం సమయం పడుతుంది. ముందుగా ఒక 500 ml కొబ్బరి నూనె తీసుకోండి. ఈ కొబ్బరి నూనె తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 2 స్మాల్ సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు మందార ఆకులు, మరో గుప్పెడు మందార పువ్వులు, ఇవి కూడా ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా కరివేపాకు తీసుకొని రెబ్బలైనా పర్లేదు, ఇలా కాడలా వేసుకున్నా పర్లేదు, వేసుకొని సన్నని సెగ మీదనే ఉడికించుకోవాలి. అప్పుడే వీటి యొక్క ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగి హెయిర్కు బలంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా సన్నని సెగ మీదనే ఉడికించుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ మాత్రం మెంతులు వేసుకోండి. ఈ మెంతులు వేసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది దృఢంగా పెరుగుతుంది. హెయిర్లో ఉన్న చిన్న చిన్న పెయిన్లు ఉంటాయి కదా, అవి కూడా ఈ వాసనకు చనిపోతాయి. కాబట్టి ఇలా వేసుకొని ఉడికించుకోండి. ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఆయిల్ మొత్తం చల్లారనివ్వండి. పూర్తిగా ఆయిల్ చల్లారిన తర్వాతనే వడగట్టేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని వడగట్టేసుకొని పైన మొత్తం తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఒక గాజు సీసాలోకొని లేకుంటే కన్నా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని మనకు అవసరమైన మేరకు కొంచెం తీసుకొని హెయిర్కు పట్టించుకున్నారనుకోండి, చాలా త్వరగా హెయిర్ అనేది నల్లగా మారిపోతుంది. సమయం మాత్రం ఒక 2-3 నెలలు మాత్రం ఖచ్చితంగా పడుతుంది. అప్పుడే హెయిర్ అనేది మనకు నల్లగా మారిపోతుంది. ఇది 100% ది బెస్ట్ ఆయిల్. నేను వాడిన తర్వాతనే దీన్ని పోస్ట్ చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.